హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, రాయి ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొల్పే శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమకు కారణం ఏదో అలౌకిక శక్తి అయి ఉంటుందని నాకు అనుమానం కలుగుతున్నది. ఎంత పట్టుదల ధైర్య సాహసాలు కలవాడైనా మనిషి తాను కోరినవన్నీ సాధించలేడు. అందుకు సహాయపడే అడ్డుపడే బాహ్య శక్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణగా నీకు లక్ష్మీధరుడు అనే ఒక ఓడ వర్తకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. లక్ష్మీధరుడు అనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాల్లో ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు. ఈ వ్యాపారంలో అతడు లక్షలు గణించాడు. అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది. సముద్రపు దొంగలు ఓడను అటకాయించి కొల్లగొట్టుకుపోయారు. ఈ సంగతి తెలిసి అతన్ని పరామర్శించడానికి వచ్చిన ఒక మిత్రుడొకడు అతడి చేతి వేళ్ళకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి, పగడం తాపి ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు. బాగుందని ముచ్చటపడి ఈ మధ్యనే చేయించాను. ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు. పగడం నీకు అచ్చి వచ్చేదేనా లేక కాకతాళీయంగా చేయించావా అన్నాడు మిత్రుడు. ఈ అచ్చి రావడం సంగతి నాకు తెలియదు, పగడం బాగుందనే వేయించా. అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు. ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు. ఈ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడు మిత్రుడు వెళ్ళిపోయాడు. మిత్రుడిలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడు మనసులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది. అతడు తలపండిన 10 మంది పరిచయస్తుల్ని కలుసుకొని పగడపు రాయి గురించి వాకబు చేశాడు. వాళ్ళంతా ఏకకంఠంగా, లక్ష్మీధర, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చి వస్తుంది, ఇది జగమెరిగిన సత్యం అన్నారు. దానితో లక్ష్మీధరుడి అనుమానం భయంగా మారింది. పొరుగున ఉన్న ఊళ్ళో ఆభరణాలు, వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడు అనే వర్తకుడున్నాడు. అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకొని విక్రయిస్తున్నాడు. ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడబోయాడు. సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పిందంతా మౌనంగా విని ఉంగరంలోని పగడపు రాయిని ఏదో పనిముట్టులతో లాఘవంగా ఊడబెరికి పక్కనున్న చెత్తకుండీలో పాడేశారు. తర్వాత అతను నామనక్షత్రాలు తెలుసుకొని వేళ్లతో గణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టె మూత తెరిచాడు. ఆ పెట్టెలో ఉన్న రాళ్లలో నీలిరంగు నుంచి ఒక రాయి ఏరి తీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడి ఉంగరంలో పొదిగి అతడి చేతికిచ్చాడు. ఇది జాతి నీలం రాయి, మీరు అన్ని వేళలా ధరించదగ్గింది. దీని ప్రభావం ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు. దీని ఖరీదు చాలా ఎక్కువే. అయినా మీరు చెప్పింది విన్న తర్వాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను. అందుకే లాభపడకుండా నష్టపడకుండా దీన్ని మీకు కేవలం 1000 వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా 1000 వరహాలు సోమశేఖరుడికి ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు సోమశేఖరుడి దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే సోమశేఖరుడు, ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు. దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు, మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు. ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు విచారంగా, ఏం చెప్పేది, నేను సరుకులతో పంపిన 4 ఓడల్లో ఒకటి పెను తుఫాల్లో చిక్కుకొని మునిగిపోయింది. జరిగిన నష్టం బేరేజు వేస్తే సుమారు 50 లక్షల వరహాలవుతుంది అన్నాడు. సోమశేఖరుడు నవ్వి, అంటే మిగిలిన 3 ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరాయన్నమాట, అవునా అన్నాడు. అవును, చేరినాయి అన్నాడు లక్ష్మీధరుడు. నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వల్ల మీకు శుభమే జరిగింది. ఆ సంగతి మీరు గుర్తించడం లేదు. 4 ఓడల్లో 3 అంత పెద్ద తుఫాన్ దెబ్బకు తట్టుకొని సలక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట? అది రాయి ప్రభావం. అలా కాకపోతే 4 ఓడలు సముద్రం గర్భం చేరేవి కదా, మీరు ఈ పాటికి బికారి అయి ఉండేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇంటి దారి పట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, లక్ష్మీధరుణ్ణి ఈ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో 3 సముద్రం పాలు కాకుండా కాపాడింది. ఆ సంగతి సోమశేఖరుడు అతడికి స్పష్టంగా చెప్పాడు కూడా. అయినా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేడు.
అందువల్ల ముందు ముందు అతడు ఓడ వర్తకంలో మరింత నష్టపోయే అవకాశం ఉన్నది. లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయటం కేవలం అజ్ఞానం వల్లే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లక్ష్మీధరుడు మొదట్లో బాగుందని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరం చేయించుకున్నాడు. అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలీదు. ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తులు అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించిన వాడు అతడి మిత్రుడు. సముద్రంలో తుఫాన్లు లేవడం ప్రకృతి సహజం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు ఒకదాన్ని దాటికి మునగడం, కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరడం కూడా సహజమే. అయితే సోమశేఖరుడు చాలా తెలివివంతుడైన వ్యాపారి. అప్పటికే అంతో ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించి నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరికి రాడని అతడెరుగుడు. ఆ నమ్మకాన్ని తన తర్కంతో, మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు. తుఫాన్లో చిక్కుకున్న 4 ఓడల్లో ఒకటి నీట మునిగి 3 సురక్షితంగా తీరం చేరటం రాయి ప్రభావం వల్లంటూ లక్ష్మీధరుడి చేత నమ్మించజూశాడు. దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి మనస్తత్వం అర్థమైంది. మరేదైనా ఒకనాడు తుఫాన్లో తన ఓడలన్నీ మునిగినవని చెబితే అతడు కాలగమనం వల్ల నీలం రాయి ప్రభావం పోయిందని చెప్పి మరొక రంగు రాయిని తన చేత కొనిపించవచ్చు. అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమైంది. దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు. ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు. అది మనిషిని సర్వనాశనం వైపుకు నడిపే ప్రభావం ఉన్నది. ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలకకపోతే మరెన్నో రకాలైన అనర్థ విశ్వాసాలకు దాసుడు కావాల్సి వస్తుంది. ఇలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు. ఇలా చేయటం అజ్ఞానం వల్ల కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. వెన్నెల నిచ్చెన. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విజయనగరంలోనే ఒక గజ దొంగ బయలుదేరి రోజుకొక ఇంట్లో దొంగతనం చేయసాగాడు. వాణ్ణి పట్టుకోవటానికి రాజుగారు చేయించిన ప్రయత్నాలేవి చిన్న మెత్తైనా ఫలించలేదు. ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తెనాలి రామలింగుడికి బుద్ధి పుట్టింది. అతను రోజు తప్పకుండా 4 చేరిన చోటికల్లా వెళ్ళి, ఆ గజ దొంగ మా ఇంటి మీద ఎప్పుడు వచ్చి పడతాడోనని భయంగా ఉన్నది. ఎందుచేతనంటే మా నట్టింట్లో చాలా ధనాలు రాసులున్నాయి అంటూ వచ్చాడు. తెనాలి రామలింగుడి ఇంట్లో చాలా ధనమున్న సంగతి త్వరలోనే గజ దొంగ చెవిన పడింది. వాడికి ఇక సంగతి తెలిసి ఏదో ఒక రాత్రి తన ఇంటికి రావాలనే తెనాలి రామలింగుడి ఉద్దేశం కూడా. దొంగ తమ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో రామలింగుడు తన భార్యకి బాగా నూరిపోశాడు. ఇంతలో ఒక రాత్రి గజ దొంగ రామలింగుడి ఇంటికి రానే వచ్చాడు. వాడి కోసం రాత్రులు మేలుకొని ఉంటున్న రామలింగుడు ఇంటి కప్పు మీద గజ దొంగ కదులుతున్న అలికిడి వినగానే పక్కన ఉన్న తన భార్యకు సైగ చేశాడు. వెంటనే ఆవిడ గొంతెత్తి, ఏవండి, దొంగడు మన ఇంటికి కూడా వస్తాడేమో, నాకు భయంగా ఉన్నది అన్నది. రానివే, మన ఇంట్లో ఉన్న సొత్తు అంతా ఎత్తుకుపోతే దీనికి 4 ఇంతలు తెస్తాను అన్నాడు రామలింగుడు. నేను రోజు అడుగుదామని మర్చిపోతున్నాను. ఈ బంగారము రత్నాలు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు అన్నది రామలింగుడి భార్య. ఒసే, గట్టిగా అరవకు, నేను ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చిందే అన్నాడు రామలింగుడు. ఎక్కడ దొంగతనం చేస్తారండి అని భార్య అడిగింది. ఆ ఊసంతా నీకెందుకు, అనవసర ప్రసంగం చేయక పడుకొని నిద్రపో అన్నాడు రామలింగుడు. అలా కాదు, చెబితే గాని వదిలిపెట్టను. దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరు పట్టుకోరా అన్నది భార్య ఎంతో ఆశ్చర్యంగా. బ్రహ్మరుద్రుడు దిగి వచ్చినా పట్టుకోలేడు. నా దగ్గర ఒక మంత్రం ఉన్నది అన్నాడు రామలింగుడు. ఏమిటండి ఆ మంత్రం అని అడిగింది భార్య. రామలింగుడు చాలాసేపు భార్య మీద విసుక్కుని చివరకు, నన్ను శనిలాగా పట్టావే, నా రహస్యం చెప్తా విను. రాజుగారి కోటలో ఖజానా ఉంది చూసావు, అది 5 నిలువల ఎత్తుంటుంది. దాని కప్పుకు కొంచెం దిగువగా గోడగా మనిషి పట్టేంత గవాక్షం ఒకటి ఉన్నది. నేనేం చేస్తానో తెలుసా? వెన్నెల రాత్రిపూట ఖజానా ఇంటి కప్పు మీదకు చేరుకుంటాను. గవాక్షం నుంచి వెన్నె లోపలికి పడేదాకా వేచి ఉండి ఓం భ్రాంతి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి అని 3 సార్లు చదువుతాను. ఆ మంత్రం చదవగానే చంద్రకిరణాళ్ళు తాళులాగైపోయి నా చేతికి పట్టు చిక్కుపోతాయి.
వాటి వెంబడి జారి ఖజానాలోకి దిగుతాను. నాకు కావలసిన సొత్తంతా మూట కట్టుకొని మళ్ళీ కిరణాలు పట్టుకొని గవాక్షంలో నుంచి పైకెక్కి వచ్చేస్తాను. దొంగతనం ఎలా జరిగేది బ్రహ్మరుద్రుడు కూడా తెలుసుకోలేడు. ఇలా వెన్నెలనిచ్చిన సహాయంతో నేను రాజుగారి ఖజానాను కొల్లగొట్టగలుగుతున్నాను. అందుకే నన్ను ఇంతవరకు పట్టుకున్న వాళ్ళు లేరు అన్నాడు తన భార్యతో. అదా సంగతి అంటూ తెనాలి రామలింగుడి భార్య తృప్తి చెందిన దానిలాగా నటిస్తూ కళ్ళు మూసుకున్నది. భార్యాభర్తల మధ్యన జరిగిన సంభాషణ యావత్తు విన్న గజదొంగ వాడికిప్పుడు మామూలు దొంగతనాల మీద మోజు తగ్గిపోయింది. ఇక మీదట దోస్తే రాజుగారి ఖజానాయి దోచుకోవాలనుకున్నాడు. మర్నాడే రాత్రి వాడు ఇల్లు కప్పు మీదుగా పాకుతూ రాజుగారి ఖజానా ఉండే కప్పును చేరుకున్నాడు. రామలింగుడు చెప్పిన గవాక్షం కనిపించింది. అది భూమికి దాదాపు 5 నిలువల ఎత్తున ఉన్నది. అయిన గజదొంగ భయపడలేదు. ఆ గవాక్షం నుంచి చంద్రకిరణాలు ఖజానాలోకి పడేదాకా వేచి ఉండి వాడు 3 సార్లు ఓం భ్రాంతి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి అని చదివి గవాక్షం మీద అడుగుపెట్టి చేతిలో కిరణాలు పట్టుకున్నట్టు నటిస్తూ లోపలికి దూకాడు. వాడి చేతికి గాలి తప్ప ఏమీ చిక్కలేదు. అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల వాడి కాళ్ళు 2 విరిగిపోయాయి. మర్నాడు రాజభటులు ఖజానా తెరిచినప్పుడు గజదొంగ కదలలేని స్థితిలో ఉండటం వల్ల వాళ్లకు సులువుగా దొరికిపోయాడు. దొంగతో పాటు వాడు దోచుకున్న సొత్తంతా దొరికింది. తర్వాత తెనాలి రామలింగుడు రాయలవారి సభలో తాను గజదొంగను పట్టుకోవటానికి పన్నిన యుక్తిని గురించి చెప్పాడు. సభికులందరూ విరగబడి నవ్వారు. గజదొంగను పట్టించినందుకు రాయలవారు రామలింగుడికి మంచి బహుమానం కూడా ఇచ్చారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.